మనకి రేపు 31st నుంచి ఇంగ్లాండ్ మీద 5th టెస్ట్లో జరగబోతా ఉంది కదా. మరి ఈ టెస్ట్లో ఒక ఇద్దరు ప్లేయర్స్ని పక్కన పెట్టబోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో మరి ఆ ఇద్దరు ఎవరో కాదు, మనకి అన్షుల్ కాంబోజ్ ఒకడు, దాని తర్వాత షార్దుల్ ఠాకూర్. సో మరి ఇక్కడ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కనుక ఒకసారి చూసుకుంటే షార్దుల్ ఠాకూర్ని ఫస్ట్ టెస్ట్లో తీసుకున్నాం. సో దాంట్లో చూసుకుంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అందుకని చెప్పేసి అతను పక్కన పెట్టి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చారు. అయితే మరి నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే పర్లేదు అనిపించాడు. దాని తర్వాత మరి అతనికి ఇంజూరీ అయిందని చెప్పేసి అతను పక్కన పెట్టేసి మరి మన మ్యాచ్లో మళ్ళీ 4th టెస్ట్లో చూసుకుంటే షార్దుల్ ఠాకూర్ని తీసుకొచ్చారు. అయితే ఈ 4th టెస్ట్లో చూసుకుంటే ఠాకూర్ పర్లేదు అనిపించాడు బ్యాటింగ్ కానీ బౌలింగ్ పరంగా చూస్తే అటర్ ఫ్లాప్ అయిపోయాడు. సో ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు కదా. అయితే మరి అందుకని చెప్పేసి మరి నెక్స్ట్ మ్యాచ్లో అతను పక్కన పెట్టబోతున్నారు. దాని తర్వాత అన్షుల్ కాంబోజ్ విషయం కనుక మాట్లాడుకుంటే అతను ఒక వికెట్ తీసుకున్నాడు, కానీ అతని పేస్ చూసుకుంటే సో మరి అతని పేస్ సరిగ్గా లేదు అని చెప్పేసి మరి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ కూడా ఈజీగా ఆడారు అతను బౌలింగ్. సో అందుకని చెప్పేసి అతను కూడా పక్కన పెట్టేసి మనకు చూసుకుంటే ఇప్పుడు హర్షదీప్ సింగ్ అలాగే ఆకాశ్దీప్ వీళ్ళిద్దరు కూడా ఫిట్నెస్ ఇష్యూస్ ఏం లేవు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. అయితే మరి వీళ్ళిద్దరితో పాటు మళ్ళీ ఇంకో పక్కన చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, దాని తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు కదా. సో మరి అందుకని చెప్పేసి వీళ్ళిద్దరిని నెక్స్ట్ మ్యాచ్ పక్కన పెట్టేసి మరి మిగతా నలుగురిలో ఇంకొక ఇద్దరిని తీసుకోబోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట.